అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన అంశము బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ను ఎందుకు వ్యతిరేకించారనే అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యమైన వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడగలరని నా రిక్వెస్ట్. ఫస్ట్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వారు ఫిబ్రవరి 13, 2025న పబ్లిక్ అభిప్రాయం కోసం బిల్ ప్రిపేర్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ వెబ్సైట్లో తెలిపారు పబ్లిక్ ఫీడ్బ్యాక్ కోసం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి మరియు అనేక మంది అడ్వకేట్స్ నుంచి వ్యతిరేకత రావడము, స్ట్రైక్స్, ధర్నాలు లాంటివి జరగడం వలన ఆ బిల్లుని వారు వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి 22, 2025న భారతదేశంలో సుమారుగా 27 లక్షల మంది అడ్వకేట్స్ ఉన్నారు. ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా గారు గవర్నమెంట్కి లెటర్ రాసి ఇష్యూస్ అన్ని లీగల్ ప్రొఫెషన్ ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని వ్యతిరేకించారు. బీసీఐ ఇండిపెండెంట్గా విధులు నిర్వహిస్తుంది. గవర్నమెంట్ అథారిటీ నియంత్రణ వలన అది ఇండిపెండెంట్ బాడీ ఎలా అవుతుందని కూడా లెటర్ రాశారు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా వారికి. ఇక వీడియోలో ముఖ్యమైన మెయిన్ పాయింట్స్, వ్యతిరేకించడానికి గల ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇండియాలో ఉన్న లా స్టూడెంట్స్ తప్పనిసరిగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉండగా ఫారెన్లో ఉన్న అడ్వకేట్స్ ఎగ్జామ్ లేకుండానే ఎలా ఎంట్రీ ఇస్తారని ఇండియాలో అని కూడా అపోజ్ చేశారు. ఫారెన్ లాయర్స్ కూడా బీసీఐ ప్రకారమే రావాలి. ఫారెన్ లాయర్స్ ఎంట్రీని సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవడం వలన బీసీఐ అధికారాలు ఉండనట్లుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లీగల్ ప్రొఫెషన్ని పూర్తిగా బీసీఐ నిర్వహిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి అధికారాలు ఇవ్వడాన్ని, నియంత్రణని వ్యతిరేకించారు. ప్రతి స్టేట్కి ఎన్రోల్మెంట్ ఫీ ఉంటుంది. బార్ కౌన్సిల్ ఒక విధంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధంగా నిర్ణయిస్తే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారని కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే 18,000 ఫిక్స్ చేశారు కాబట్టి దాన్ని కూడా డ్రాఫ్ట్ నుండి తొలగించాలని వారు కోరారు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకునేటప్పుడు బీసీఐని ఫాలో అవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ని ఫాలో అవ్వాలా అనేటటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది కనుక దాన్ని కూడా తొలగించాలని తెలియజేశారు. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం కోర్టులో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవారే లీగల్ ప్రాక్టీషనర్గా ఉంటారని, బీపీఓస్లో వేరే చోట చేసేవారు కూడా లీగల్ ప్రాక్టీషనర్గా పరిగణించడాన్ని సబబు కాదని కూడా తెలియజేశారు. ఎల్ఎల్బి డిగ్రీ చేసిన తర్వాత, ఏఐబి పాస్ అయిన తర్వాత రెగ్యులర్గా కోర్టుకు రాకపోయినా, ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ కూడా కొంతమంది అడ్వకేట్స్ అనివార్య కారణాల వల్ల రెగ్యులర్గా రారు. అటువంటి పరిస్థితుల్లో ఎన్రోల్మెంట్ తొలగించాలంటాం సబబు కాదని పేర్కొన్నారు. అది సరికాదని, పూర్తిగా విరుద్ధమని తెలియజేశారు. ముఖ్యమైనది, అడ్వకేట్స్ ఒక్కొక్కసారి స్ట్రైక్స్, బాయ్కాట్స్ చేస్తుంటారు వారి హక్కుల కోసం. అలా చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోవాలని, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని డ్రాఫ్ట్లో పేర్కొనడం సరికాదని కూడా 3 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ శిక్ష పడితే ఎవరైనా అడ్వకేట్కి అనుకోకుండా కేసులో ఇరుక్కొని వారిని స్టేట్ బార్ ఎన్రోల్మెంట్ నుంచి తొలగిస్తామని, 3 సంవత్సరాలు శిక్ష అయ్యాక ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ కౌంట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దాన్ని మార్పు చేస్తున్నామని 7 సంవత్సరాల కన్నా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడితేనే పరిశీలించాలని వారు పేర్కొన్నారు. అడ్వకేట్కి రక్షణ కానీ, దాడులు జరిగినప్పుడు, మర్డర్, హారాస్మెంట్ జరిగినప్పుడు వారికి అడ్వకేట్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ బీసీఐ వారు ఒక చాప్టర్ను తయారు చేయాలని ఒకప్పుడు సూచించారు. దాన్ని గవర్నమెంట్ వారు చేయలేదని, అడ్వకేట్కి రక్షణ కానీ, దాడులు జరిగినప్పుడు, వారి మీద హత్య జరిగినప్పుడు వాటికి రక్షణ బాధ్యతలు ఏర్పాటు కావడం లేదని కూడా తెలియచేశారు. బీసీఐ ఇండిపెండెంట్ బాడీ అని గవర్నమెంట్కి మెంబర్స్ని నామినేట్ చేయడాన్ని ప్రస్తావించారు. గవర్నమెంట్ బాడీ అవుతుందని వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ బీసీఐ వారికి డైరెక్షన్స్ ఇవ్వడం సబబు కాదని, అలా ఇవ్వడం వల్ల మేము ఇండిపెండెంట్ బాడీ ఎలా అవుతామని తెలిపారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని, పూర్తిగా విరుద్ధమని, తొలగించాలని కూడా తెలిపారు. ఫ్రెండ్స్, ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. వీడియో లెంత్ అవుతుంది కనుక నా అవగాహన ఉన్న మేర తెలియపరిచాను. మీరు కూడా అడ్వకేట్స్కి షేర్ చేయండి. స్టూడెంట్స్కి కూడా పనికి వస్తుంది కనుక వారి యొక్క ఎన్రోల్మెంట్ గురించి, ఎగ్జాము, ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, నాన్ ప్రాక్టీసింగ్ పరిస్థితులు అన్నీ వివరించాను కనుక అందరికీ షేర్ చేయండి. ఫైనల్గా ఏంటంటే, అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ 2025 ప్రస్తుతానికి క్యాన్సిల్ అయింది. వారు తర్వాత అందరినీ కన్సర్న్ చేసి డ్రాఫ్ట్లో మార్పులు, చేర్పులు చేస్తామని అంటున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఎప్పుడు వస్తుంది అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్. ఏదైనా సమాచారం ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, లీగల్ అప్డేట్స్ కంటెంట్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.